పర్చేస్ కమిటీలో నాడు సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తనని సమావేశానికి కనీసం ఆహ్వానించలేదని మంత్రి పార్థసారథి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. తమను పిలవకపోగా పర్చేస్ కమిటీలో సభ్యులు కాని కరుణాకర్ రెడ్డి పాల్గొన్న విషయాన్ని మంత్రివర్గానికి పార్థసారథి వివరించారు. పర్చేస్ కమిటీలో సభ్యులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కమిటీలో లేని కరుణాకర్ రెడ్డిలు నిబంధనలు సడలించి నెయ్యి కల్తీకి తెరలేపారని ఆరోపించారు. పర్చేస్ కమిటీలో ఉన్నమాట వాస్తవమే. నెయ్యి లేని 20 కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు. హిందూ మత సాంప్రదాయాల మీద, మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద 2 సభ్యులు మాత్రమే పిలుచుకొని ఆ రోజు దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఆ పర్చేస్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మన భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు, తర్వాత మాకు తెలిసిన విషయం. కరుణాకర్ రెడ్డి గారు పర్చేస్ కమిటీ స్పెషల్ ఇన్వైటీగా వచ్చినట్టు.